హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ ధనరాశులు. మహేంద్రవనంలో రఘురామయ్య తన ఇంటి వద్ద అప్పుడే భోజనం ముగించుకొని తన ఇంటి ముందు వరండాలో ఉన్న కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతని వద్దకి కొంతమంది ప్రజలొచ్చారు. వారిని చూసి రఘురామయ్య ఇలా అంటాడు. ఏంటి మీరందరూ కలిసికట్టుగా వచ్చారు? ఏంటి విషయం అని రఘురామయ్య అడగగా అప్పుడు జనంలో ఒక వ్యక్తి ఇలా మాట్లాడతాడు. అయ్యా రఘురామయ్య గారు, మనూర్లో మీ అంత మంచోళ్ళు తెలివైనోళ్ళు ఇంకొకరు లేరయ్యా. పైగా ఊరికి సమస్య వచ్చినా మీరే ఆ సమస్యకి పరిష్కారం చెప్తారు. అందుకేనయ్యా మా సమస్యకు పరిష్కారం మీరే చెప్తారని, మాకు అన్యాయం చేస్తున్న వాళ్ళ పట్ల కఠిన చర్యలు మీరు తీసుకుంటారని మా గోడు మీకు వినవించుకోవడానికి వచ్చామయ్యా. ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. మీకు తెలుసు కదా అయ్యా, మనూర్లో ధనాపేక్ష ఎక్కువగా కలిగిన వారాలయ్యా. తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన రైతులకి అధిక వడ్డీలేసి రైతులు గట్టలేని పరిస్థితులకు తీసుకొచ్చి తేరగా పండిన పంటల్లో సగం పైగా భాగాన్ని తీసుకుంటా మాలాంటి ఎందరో రైతులకు అన్యాయం చేస్తున్నాడయ్యా. పైగా కొందరు కూలీల చేత తన తోటలో పని చేయించుకుని దొంగలెక్కలేసి రావాల్సిన కూలిని కూడా పూర్తిగా ఇవ్వకుండా మా శ్రమను కూడా దోపిడీ చేస్తున్నాడయ్యా. ఇంకా ఊళ్ళో ఏ కుటుంబంలోనైనా పెళ్లి కోసమో అనారోగ్యం కారణంగానో వైద్యం నిమిత్తం అతని దగ్గరికెళ్ళి అప్పుగా అడిగితే ఏదైనా వస్తువు గాని ఇల్లు గాని అతని దగ్గర కొదవబెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళకి గడువు ముగియక ముందే గడువు పూర్తయిందని చెప్పి తాకట్టు పెట్టిన ఆస్తుల్ని తన సొంతం చేసుకుంటున్నాడయ్యా. తన ఆస్తుల్ని పెంచుకుంటా మాలాంటి వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నాడు. దీనివల్ల ఊర్లో అతని దగ్గర ఎవరైనా అప్పు తీసుకోవాలంటే చాలా భయపడిపోతున్నారు. కానీ పరిస్థితులకు తలవంచి తప్పని పరిస్థితుల్లో అప్పు తీసుకోక తప్పటం లేదు. దయచేసి అతనికి బుద్ధొచ్చేట్టు చేసి మా పంటల్ని మా ఆస్తుల్ని మాకు తిరిగిప్పించండి అయ్యా అని ఊరి ప్రజలందరూ తమ కష్టాలని రఘురామయ్యకి చెప్పారు. విషయమంతా విన్న రఘురామయ్య ఇలా అంటాడు. మీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఒకవేళ నేనతన్ని పిలిపించి అడిగినా సరే అతను నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర అప్పుని వసూలు చేయటం న్యాయమే గదా అంటాడు. అతనికి వేరే విధంగా బుద్ధి చెప్పాలి. అతనికి ఇంకెప్పుడూ మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా బుద్ధొచ్చేలా చెయ్యాలి. నాకు కొన్ని రోజులు గడువివ్వండి, అతనికి బుద్ధొచ్చేలా నేను చేస్తాను అని రఘురామయ్య చెప్పగానే అందరూ రఘురామయ్యకి నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు వరాలయ్యకి కబురు పెడతాడు రఘురామయ్య. నమస్కారం రఘురామయ్య గారు, నన్ను పిలిపించారు ఎందుకో? నీతో ఒక విషయం మాట్లాడాలని పిలిపించాను వరాలయ్య. రా, వచ్చి కూర్చో. అయ్యో పర్వాలేదు రఘురామయ్య గారు, జ్ఞాన సంపన్నులైన మీ ముందు నేను కూర్చోవటం మీ గౌరవానికి తగదు. ఆ మాటలకి రఘురామయ్య నవ్వుతూ ఇలా అంటాడు. అతి వినయం ధూర్త లక్షణం. అంటే వినయంగా ఉండొచ్చుగాని అతి వినయాన్ని ప్రదర్శించకూడదు. అంటే నువ్వు మంచివాడివని నా ఉద్దేశం. ఈ అతి వినయం వల్ల నిన్నందరూ ఎక్కడ అపార్థం చేసుకుంటారా అని నా బాధ అని అంటాడు రఘురామయ్య. అప్పుడు వరాలయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇంతకీ ఈ రఘురామయ్య నన్ను తిట్టినట్టా పొగిన్నట్టా ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నాడే. ఏంటి వరాలయ్య, నిన్ను తిట్టానా పొగిడానా అని ఆలోచిస్తున్నావా? అబ్బబ్బా లేదండి, మహనీయులు తిట్టినా తీయగానే ఉంటుందిలేండి. అబ్బో, ఎన్నన్నా దులుపుకునే స్వభావం అన్నమాట అని అనగానే వరాలయ్య తెల్లబోయిన మొహంతో చూస్తూ ఉంటాడు. అప్పుడు రఘురామయ్య ఇలా అంటాడు. అయ్యో వరాలయ్య, చమత్కారం ఆడాన్లే. ఇంతకీ నిన్ను ఎందుకు పిలిపించానంటే నీకు చెప్తాను. ఇది చాలా పెద్ద రహస్యం, ఎవ్వరితో చెప్పకు. నీకు తెలుసుగా, మా నూర్లో రంగడి పొలం ఒకటి ఉంది గదా, దాన్ని అమ్మేస్తున్నాడని. ఎందుకు తెలియదయ్యా రఘురామయ్య గారు? అయినా ఆ భూమిని ఎవరు కొంటారండి? ఎప్పుడో రంగడు వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు అడపాదడపా అందులో వ్యవసాయం చేసేవాడు. అతను మరణించిన తర్వాత ఆ రంగడు ఆ పొలం వైపే చూడలేదు. వాడొట్టి బద్దకస్తుడండి. అది బీడుబారిన భూమిలా మారిపోయింది. అది కొన్న వాళ్ళకి ఖచ్చితంగా నష్టమే. అందుకు రఘురామయ్య నవ్వుతూ ఉంటాడు. రఘురామయ్య ఎందుకు నవ్వుతున్నాడన్న విషయం అర్థం కాని వరాలయ్య విచిత్రంగా అతని వైపు చూస్తున్నాడు. హో వెర్రి వరాలయ్యా, నీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. నేనీ మధ్య పక్కూర్లో ఉంటున్న మా బావగారింటికి వెళ్ళాను. అక్కడ మా బావగారి ద్వారా నేను తెలుసుకున్న విషయమేంటంటే,
మన ఊరి రంగడు వాళ్ళ నాన్నైన భద్రయ్య వాళ్ళ నాన్నకి నాన్న రాజులు పాలించే కాలంలో రాజుగారి కోటలో పనిచేసేవాడంట. ఒకసారి ఆ రాజుగారి కోట నుండి రాజుగారు బహుమతిగా ఇచ్చిన బోలెడంత డబ్బు బంగారాన్ని బిందెల్లో దాచి తన స్వార్జితమైన మన ఊరి పొలంలో లోతుగా గొయ్యి తవ్వి అక్కడ పూడ్చిపెట్టాడంట. ఆ తరువాత ఆ నిజాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఎవ్వరికీ చెప్పలేదంట. అవునా? నిజమా? ఆ పొలంలో అంతటి ధనరాశులున్నాయా? వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. కాని మీరన్నట్టు రంగయ్య పొలంలో ఇప్పుడు ప్రస్తుతం అంత ధనం దాగుంటుందా? ఈ పాటికి వాళ్ళ పూర్వీకులు ఎవరో దాన్ని తీసుకొనుండొచ్చు గదా. అయినా నాకో సందేహం, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అతను చెప్పలేదంటున్నారు. మరి ఎవరికీ తెలియని విషయం మీ బావగారికి ఎలా తెలిసి ఉంటుంది? నీకు తెలుసు గదా, మా బావగారి పూర్వీకులు వైద్యం చేయటంలో ఆరితేరిన వాళ్ళు. రాజుగారి హయాంలో మా బావగారి పూర్వీకులే వైద్యం చేసేవాళ్లంట. ఆ రోజుల్లో రంగడు ముత్తాతకి, అదేనయ్యా ఆ డబ్బు దాచిన వ్యక్తికి ఓ వింత జబ్బు చేసిందంట. అందుకోసం పొరుగురులో ఉన్న మా బావగారి పూర్వీకుల దగ్గరికే తీసుకెళ్లారంట. తనకు తెలిసిన ఆ నిజాన్ని చనిపోతూ మా బావగారి పూర్వీకులకు చెప్పేశాడంట. పైగా ఈ నిజాన్ని కష్టకాలంలో నా కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పమని మాట తీసుకున్నాడంట. అందుకు నిజాయితీగల మా బావగారి పూర్వీకులు ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఆ పూర్వీకుల ద్వారా మా బావగారి ముత్తాతకి, అతని కొడుక్కి, ఆ తర్వాత మా బావగారికి తెలుస్తూ వచ్చింది. మొన్నే ఏదో విషయంలో ఇలా మా ఊర్లో రంగడనే వ్యక్తి పలానా చోట ఉన్న పొలాన్ని అమ్ముతున్నాడనంటే అప్పుడు మాటల సందర్భంలో మా బావగారి విషయాన్ని నాకు చెప్పేసి నాలుగు ఖర్చుకున్నారు. అవునా? మరి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మీరే ఆ పొలాన్ని కొనుక్కునుండొచ్చు గదా. ఈ విషయాన్నంతా నాకు చెప్పడం వల్ల మీకొచ్చే ప్రయోజనమేంటి? నాకు చెప్పడం వల్ల నేను కూడా మీకు పోటీ వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలుసు కదా. నేనీ విషయాన్ని నీకు చెప్తే ఆ భూమి విషయంలో నువ్వు నాకు పోటీగా వస్తావని ఖచ్చితంగా తెలుసు. కాని నీతో ఈ విషయాన్ని పంచుకోక తప్పట్లేదు. దానికి కారణము మా బావగారే అని దీనంగా మొహం పెట్టి అంటాడు రఘురామయ్య. ఏమిటి, మీ బావగారా? కొంచెం విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి రఘురామయ్య గారు. మా బావగారు ఏ విషయాన్ని తన కడుపులో దాచుకోలేరు. మాటల సందర్భంగా ఆ విషయం నా దగ్గర చెప్పినందుకు చాలా బాధపడి నిజం తెలిసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పొలాన్ని నేను కొనకూడదని నా దగ్గర ఒట్టు వేయించుకున్నారు. అందుకే ఇప్పుడు నేనా పొలం కొనలేను. కాని ఆ పొలాన్ని నువ్వు కొనుక్కోవచ్చుగా. అలా కొనుక్కొని లాభపడొచ్చుగా. నీకిప్పుడు ఇంకో సందేహం వస్తుందని నాకు తెలుసు. ఊర్లో ఎంతోమంది ఉండగా ఈ విషయాన్ని నీకే ఎందుకు చెప్పానని అనుకుంటున్నావు. ఈ ఊర్లో రైతులకు సాయం చేసేదే నువ్వొక్కడివే గదా. ఈ విధంగా నువ్వు అత్యంత ధనవంతుడివైతే నువ్వింకా అంతమంది రైతులకి సహాయం అందిస్తావనే ఉద్దేశంతోటే నీ మంచితనం గ్రహించి నీకీ రహస్యాన్ని చెప్తున్నాను. ఆ ధనం స్వార్థపరుల పాలవ్వటం కన్నా నీలాంటి వాళ్ళకి చెందటం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. ఏమంటావ్? నీకు నచ్చకపోతే చెప్పు. ఇప్పుడే ఆ రంగడికి అసలు విషయం చెప్పి వాణ్ణే ఉంచుకోమంటాను. వాడసలే పెద్ద తాగుబోతు. ధనరాశుల మొత్తాన్ని ఓ 10 సంవత్సరాల్లో తాగి తగలేస్తాడు. అయ్యయ్యో, అంత పని మాత్రం చేయకండి రఘురామయ్య గారు. మీరు నా మంచితనం తెలుసుకుని నాకీ రహస్యాన్ని చెప్పారు. ఎప్పుడూ ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది నాకు. ఇప్పుడు మీ ద్వారా నేను పొలాన్ని కొని దానిలో ఉన్న ధనాన్ని తీసి పేద ప్రజల బాగు కోసమే ఉపయోగిస్తాను. వెంటనే ఆ రంగడి పొలాన్ని కొంటాను. మీరు నా మీద నమ్మకం ఉంచి ఈ రహస్యాన్ని చెప్పినందుకు మీకెప్పుడు నా కృతజ్ఞతలుంటాయి అని బయటికి వెళ్ళిపోయి మనసులో ఇలా అనుకుంటాడు వరాలయ్య. పిచ్చి రఘురామయ్య, నేను మంచివాణ్ణని అనుకుని నాకే రహస్యాన్ని చెప్పాడు. నేనిప్పుడు ఆ రంగడి పొలాన్ని కొనుక్కొని ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో అత్యంత ధనవంతుడిగా అవుతాను. నా వంశంలో పేదలకు ముందు మునుపు ఎవరైనా సహాయం చేశారా? అలాంటిది నేనెందుకు చేస్తాను? నాకు లాక్కోవడం తప్ప దానం చేయడమే నచ్చదు అని నవ్వుకుంటూ వెంటనే వెళ్లి రంగయ్య పొలాన్ని కొంటాడు వరాలయ్య. ఆ విషయం తెలుసుకున్న రఘురామయ్య తన ఉపాయం అమలవుతున్నందుకు ఆనందిస్తాడు. రంగయ్య పొలం కొన్న వరాలయ్య కూలీలను కూడా పెట్టుకోకుండా తాను ఒక్కడే ఆ డబ్బు కోసమని ఆ బీడుబారిన భూమినంతా స్వయంగా దున్నుతూ ఉంటాడు. అలా ఎంత దున్నినా అతనికి మాత్రం ధనరాశులు ఎక్కడా కనిపించలేదు. అలా కొన్ని రోజుల పాటు ఆ భూమిని దున్నటం వల్ల
ఆ భూమి పంటలు పండించడానికి వీలుగా సారవంతంగా తయారవుతుంది. ఎంత దున్నినప్పటికీ ధనం కనిపించకపోయేసరికి వెంటనే రఘురామయ్య దగ్గరికి వెళ్తాడు వరాలయ్య. రఘురామయ్య గారు, మీరు చెప్పినట్టే ఆ రంగయ్య పొలాన్ని నేను కొన్నాను. కాని ఆ భూమిని ఎంత దున్నుతున్నప్పటికీ ఏ ధనరాశులు నాకు కనిపించలేదు. ఆ పొలాన్ని దున్ని చూడండి నేనెట్టా చిక్కిపోయానో, నా చేతులు ఎలా కందిపోయాయో. నేనెప్పుడూ ఒకరి చేత పని చేయించుకున్నాను తప్ప ఎప్పుడూ పని చేయలేదు. అలాంటిది చాలా కష్టపడి నేనే స్వయంగా ఆ బీడుబారిన భూమంతా దున్నాను. కాని ఎక్కడా నాకు ధనరాశులే కనిపించలేదు. అయ్యో, అవునా? నాకు అనుమానం ఉంది. ఆ పొలంలో బావుంది గదా? అవును, ఉంది. అది విషయం. బహుశా ఆ ధనరాశుల్ని భూమిలో గాకుండా బావిలో దాచుంచచ్చు. నువ్వు బావంతా నీళ్లు దోడేస్తే బహుశా నీకా ధనరాశులు కనిపిస్తాయేమో. ఒక్క మాట, నువ్వు ఊరికినే బావిలో నీళ్లన్నీ ఉత్తనే దోడేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరికీ నీకు పిచ్చనుకుంటారు. లేదా అందరికీ నీపై అనుమానం వస్తుంది. అట్టా అనుమానం రాకుండా ముందు నువ్వు శుభ్రంగా దున్నిన పొలంలో విత్తనాలేసి మొలకలొచ్చిన తర్వాత ఆ బావిలో నీళ్లన్నీ స్వయంగా నీ చేతులతో దోడి పంటకేస్తున్నట్టు నటించు. అట్టా చేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. ఏమంటావ్? అవునవును, మీరు చెప్తుంటే నాకు కూడా బావిలోనే ధనరాజు ఉండొచ్చేమోనని సందేహంగా ఉంది. వెంటనే ఎవరికీ నాపై అనుమానం రాకుండా మీరు చెప్పినట్టే చేస్తాను అని రఘురామయ్య చెప్పినట్టే దున్నిన పొలంలో విత్తనాలను వేసి అవి మొలకలొచ్చిన తర్వాత ఆ మొలకలకు నీళ్లు పోస్తాడు. అలా బావిలో నీళ్లు తోడుతూ రోజూ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నప్పటికీ బావిలో నీళ్లు ఎంతటికీ తరగవు. పోనీ ఇంకెవరికైనా సరే ఈ పని అప్పచెప్దామనుకుంటే ఆ బావిలో ధనాన్ని ఒకవేళ వాళ్ళ కంటబడితే వాళ్ళు ఎక్కడ కాజేస్తారోమోనని వరాలయ్యకి అనుమానం. అందుకే తానే స్వయంగా ఆ పని చేసేవాడు. అలా ఎన్ని రోజులైనప్పటికీ ధనం ఎక్కడా దొరక్కపోవటం వల్ల ఇంకా నీళ్లు తోడి పక్క పొలానికి కూడా పోసేవాడు. అయినప్పటికీ అతనికి మాత్రం ధనరాశులు దొరకలేదు. అలా పొలం బాగా పండి పంట చేతికొస్తుంది. వరాలయ్యకు కూడా రైతులు ఇంతగా కష్టపడతారా అని తెలిసొస్తుంది. ఏది ఏమైనా ఎంత కష్టపడినా ఎన్ని చేసినా ధనరాశులు మాత్రం దొరకపోవటం వలన విసిగిపోయాడు. ఇక వెంటనే ఆ విషయాన్ని అడగడానికి రఘురామయ్య దగ్గరకు వెళ్తాడు వరాలయ్య. మీరు చెప్పినట్టే భూమిని తవ్వాను. ఆ తర్వాత అందులో విత్తనాలు వేశాను. బావిలో నీళ్ళన్నీ దోడి నా పొలానికి కాకుండా మిగిలిన పంట పొలాలన్నింటికి నీళ్లు వేశాను. అయినా బావిలో నీరు తరగలేదు. నాకు ధనరాశులు దొరకలేదు. అసలు ఈ జన్మలో నాకు ఈ ధనరాశులు దొరుకుతాయా? నేను ధనరాశుల కోసం చాలా కష్టపడుతున్నాను. రైతుల్లాగా కష్టపడి నాకు తెలియకుండానే పంట పండించాను. అప్పుడు అర్థమైంది నాకు రైతుల యొక్క కష్టం. ఇంకా ఈ కష్టాన్ని నేను పడలేను. ఆ ధనరాశులు దొరికే ఆఖరి మార్గం ఏమిటో చెప్తారా అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు వరాలయ్య. అప్పుడు రఘురామయ్య ఇలా అంటాడు. అయ్యో, నన్ను క్షమించు వరాలయ్యా. నిన్నే మా బావగారు మా ఇంటికొచ్చారు. మాటల సందర్భంలో ధనరాశుల గురించి అడిగాను. అతను నాకో విషయం చెప్పాడు అని రఘురామయ్య అనగానే ఆ విషయం ఏమిటో తెలుసుకోవటానికి ఆతృతగా ఇలా అడిగాడు వరాలయ్య. అవునా? ఏమిటా విషయం రామయ్య గారు? మా బావగారు ఆ రోజు నాతో చమత్కారం చేశారంట. నిజానికా పొలంలో ఎటువంటి ధనరాశులు లేవంట అని చెప్పగానే వరాలయ్యకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. ధనరాశుల మీద తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని ఆ ఆశలన్నీ నిరాశలైపోయాయని ఒక్కసారిగా ధనరాశులు ఉన్నాయన్న మాట అబద్ధమని తెలిసేసరికి తనకి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మొహం మీద నీళ్లు చల్లి రఘురామయ్య ఇలా అంటాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు వరాలయ్యా? నిజంగానే నీకా పొలంలో ధనరాశులు దొరికాయి. ఆ ధనరాశులేమిటో తెలుసా? నువ్వు పండించిన పంట. నువ్వు కష్టపడి పండించిన పంట నీ చేతికొచ్చింది చూడు, అదే నిజమైన ధనరాశి. నువ్వు పండించిన పంట వల్ల ఎంతోమంది ఆకలిని తీరుస్తావు. అంతకంటే పుణ్యం ఇంకోటుండదు. రైతనేవాడు పంటను పండించకపోతే తినటానికి ఒక్క మెతుకు కూడా దొరకదు. అలాంటిది ఆ రైతునే నువ్వు కష్టపెట్టావు. అప్పులిచ్చి అధిక వడ్డీ పేరుతో వాళ్ల పంటల్లో సగభాగాన్ని లాక్కొని బాధపడేలా చేశావు. నమ్మకంతో నీ దగ్గర కుదవబెట్టిన వస్తువులన్నీ, ఆస్తులన్నీ నీ సొంతం చేసుకుని ఆనందపడ్డావు. ఒక రైతు ఎంత కష్టపడితే అది అన్నం ముద్దగా మారుతుందో ఇప్పుడు నీకు బాగా అర్థమైందనుకుంటా అని అనగానే
సిగ్గుతో తలదించుకున్నాడు వరాలయ్య. అప్పుడు రఘురామయ్యతో ఇలా అంటాడు. నన్ను క్షమించండి రఘురామయ్య గారు. ధనం మీద ఆశతో చాలా మందిని అనేక విధాలుగా బాధ పెట్టాను. నేను కష్టపడితే గాని నాకు కష్టం విలువ తెలియలేదు. అనుభవపూర్వకంగా ఇప్పుడే తెలిసొచ్చింది. ఎవరెవరికైతే నేను మోసం చేసి వాళ్ళ దగ్గర ధనాన్ని దోచుకున్నానో వాళ్ళందరి యొక్క డబ్బుని తిరిగిచ్చేస్తాను. ఎవరి ఆస్తుల్ని వాళ్ళకి తిరిగిచ్చేస్తాను. నేను కూడా ఇక నుంచి కష్టపడి పని చేస్తాను అని చెప్పగానే రఘురామయ్య చాలా ఆనందపడతాడు. వెంటనే వరాలయ్య అతను అన్యాయం చేసిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాడు. ఇదంతా రఘురామయ్య వల్లే జరిగిందని ప్రజలంతా రఘురామయ్యకి కృతజ్ఞతలు చెప్తారు. ఈ విధంగా రఘురామయ్య ఊరికి సమస్యగా మారిన వరాలయ్యకి బుద్ధొచ్చేలా చేస్తాడు. రఘురామయ్య తన దగ్గరకొచ్చిన మరో సమస్యను తెలివిగా ఎలా పరిష్కరించాడన్న విషయాన్ని మనం వచ్చే కథలో తెలుసుకుందాం.